నమో గణపతయే. ఈ రోజున మనం 10 ముఖ్యాంశాలు చెప్పుకోబోతూ ఉన్నాం. రోజువారీ చేసుకునేటటువంటి పూజల్లో కావచ్చు, విశేషమైనటువంటి వరలక్ష్మీ వ్రతం లాంటి పూజల్లో కావచ్చు, చేయకూడని 10 తప్పులేమిటి అని చెప్పుకోబోతూ ఉన్నాం. సనాతన ధర్మంలో శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మొట్టమొదట ఏది చేయకూడదో చెబుతారు, ఆ తరువాతే చేయవలసింది చెబుతారు. అది శాస్త్రం యొక్క విధానం. అదే సరైన పద్ధతి కూడా. ముందు నిషేధం చెప్పేయాలి. మనం చేయకూడనటువంటి పని గురించి ముందు తెలుసుకుంటే ఆ పని చేసి ప్రమాదాన్ని తెచ్చుకోం. ఆ తరువాత చేయవలసింది చెబుతారు. అదేవిధంగా నేడు కూడా మనం 10 చేయకూడనటువంటి తప్పులేమిటి తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం మీ అందరికీ తెలిసిందే, అయినా కూడా చెబుతూ ఉన్నాను. తెలుసు కదా అని కొన్ని విషయాలు చెప్పడం మానేయకూడదు. అదేమిటి అనంటే, ఎప్పుడు పూజ చేయాలన్నా కూడా 3 రకాలైనటువంటి శుభ్రతల్ని మనం కలిగి ఉండాలి. 4వది కూడా కలిగి ఉండాలి, అది తర్వాత చెప్తాను. ముఖ్యంగా 3 శుభ్రతలు ఏమిటి అనంటే, మనం పూజ చేసేటటువంటి స్థలం శుచిగా ఉండాలి. ఇంట్లో రోజు పూజ చేసుకుంటారు కాబట్టి ఇల్లు తుడవకుండా పూజ చేయకూడదు. మొట్టమొదటి కర్తవ్యం ఇల్లు తుడవాలి. రెండవది మనం స్నానం చేయాలి. మూడవది ఉతికిన బట్టలు వేసుకోవాలి. స్థలశుద్ధి, దేహశుద్ధి, వస్త్రశుద్ధి ఈ 3 ఉండాలి. 4వది ఏమిటో మళ్ళీ చెబుతాను నేను. ఆ విధంగా ఈ 3 శుద్ధులు లేకుండా అసలు పూజ చేయడానికి మనం సిద్ధపడనే కూడదు, దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండవ అంశం, పూజకు మనం ఉపయోగించేటటువంటి వస్తువులు ఉంటాయి చూసారా, ఇత్తడి సామగ్రి లేకపోతే రాగి సామగ్రి, ఆ విధమైనటువంటి సామగ్రి ఏది కూడా శుభ్రపరచకుండా మనం పూజకు వాడకూడదు. తప్పక మనం ప్రతిరోజు కూడా తోముకోవాలి. దీపపు కుందులైతేనేమిటి, హారతి ఇచ్చేదైతేనేమిటి, అదేవిధంగా నైవేద్యం పాత్రలు, పంచపాత్రలు, పూజలో వాడేటటువంటి లోహ పాత్రలన్నీ కూడా మనం ప్రతిరోజు తోముకోవాలి. నన్ను కొంతమంది అడిగారు, ఎప్పుడు తోముకోవాలండి, ముందు రోజు రాత్రి తోముకోవచ్చా అని. ముందు రోజు రాత్రి కంటే కూడా పూజ చేసే రోజు ఉదయాన్నే తోముకోవడం చాలా మంచిది. ఉదయాన్నే మనం స్నానం చేసేసిన తరువాత తోముకుని ఆ సామగ్రితో మనం పూజ కూర్చుంటే చాలా చాలా మంచిది. ఆ విధంగా పూజలో వాడేటటువంటి వస్తువులు కూడా పరిశుభ్రంగా ఉండాలి, తోముకుని వాడుకోవాలి. రాగి పాత్రలు కావచ్చు, ఇత్తడి పాత్రలు కావచ్చు, చక్కగా మనం తోముకొని తళతళ మెరుస్తూ ఉంటే వాటితో మనం పూజ చేసుకున్నాం అనుకోండి, మన మనస్సు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అనుభవం ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక 3వ అంశం, మనం పూజకు కూర్చునేటప్పుడు ఆసనం వేసుకుంటాం చూసారా, ఆసనాన్ని ఎప్పుడూ కూడా కాలితో వేసుకోకూడదు, గుర్తుంచుకోండి. చాలామందికి అలవాటు, 100లో 99 మంది ఆసనాన్ని ఏం చేస్తారు, చేతితో తీసుకుని వచ్చి కింద వేసేస్తారు, కాలితోనే సరి చేసుకుని ఆసనాన్ని వేసుకుని కూర్చుంటారు. అలా చేయడం వల్ల మనకు ఆయుక్షీణం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కావున ఆసనాన్ని చేత్తోనే వేసుకోవాలి. ఇదేమిటండి మీరు చెబుతూ ఉన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది, ఆసనానికి ఆయుష్కి సంబంధం ఏమిటండి, ఏదైనా న్యాయంగా ఉందా ఇది అని అంటే కనుక, ఆసనం అనంటే మనం మామూలుగా కూర్చునే కుర్చీలో లేకపోతే బల్లలో కాదు. ఆసనానికి ఒక దేవత ఉంటుంది, ఒక శ్లోకం కూడా ఉంటుంది. అనంతాసనాయ నమః, కూర్మాసనాయ నమః అని మనం చెప్పుకుంటాం. మంత్రాలు కూడా ఉంటాయి. పృథ్వీత్వయా ధృతాలోక దేవిత్వం విష్ణునాధృత త్వంచధారయ మాందేవి పవిత్రం కురుచాసనం. ఈ విధంగా ఆసనాధిష్టాన దేవతలు కూడా ఉంటారు. కావున ఆ కాళ్లతో మనం ఆసనాన్ని మనం ఎప్పుడూ కూడా ముట్టుకోకూడదు. చేత్తోనే పద్ధతిగా వేసుకుని ఆసనం మీద కూర్చోవచ్చు. మరి మీరు ఆసనాన్ని కాలితో ముట్టుకోకూడదు అంటున్నారండి, దేవతలు ఉండే ఆసనం మీద మనం కూర్చోవచ్చా అనంటే కనుక, కూర్చోవడానికి దేవతలు మనకు అనుమతించారు కాబట్టి, మహర్షులు విధించారు కాబట్టి కూర్చోవచ్చు. కానీ కాలితో మనం ఆసనాన్ని తన్నకూడదు, కాలితో మనం వేసుకోకూడదు అని నిషేధించారు కాబట్టి చేయకూడదు. ఇక 4వ అంశం, పూజలో వాడేటటువంటి ఆసనాలు ఎలా ఉండాలి అని. చాలామందికి తెలియదు ఈ విషయం కూడా. ఏ ఆసనం పెడితే ఆ ఆసనాన్ని తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటారు. ఆసనాలుగా నిషేధించినటువంటివి ఉన్నాయి, అదేవిధంగా విధించినవి కూడా ఉన్నాయి. పద్మపురాణంలో ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక, నకుర్యా దర్శనం విష్ణోః శివే కాష్ఠాసనాదిషు ముఖ్యంగా చెబుతూ ఉన్నారు. చెక్కతో చేసినటువంటి ఆసనం వేసుకుని మనం దైవ పూజ చేయకూడదు. అంటే ఏమిటి, కొంతమంది చెక్క బల్లలు, చెక్క పీటలు వేసుకుని దాని మీద కూర్చుని పూజ చేసుకుంటారు. అలా చేయకూడదు అని చెబుతూ ఉన్నారు. లేదండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము చెక్క పీటో లేకపోతే చెక్క బల్లో వేసుకోవలసిందే అంటే దాని మీద చెప్పబోయేటటువంటి విహితమైన ఆసనాలు వేసుకోండి. ముఖ్యంగా చెక్క ఆసనం వేసుకుని
పూజ చేయకూడదు అని చెబుతూ ఉన్నారు. కాష్ఠాసనే వృథా పూజ, చెక్క ఆసనం మీద కనుక మీరు కూర్చుని పూజ చేస్తే మీరు చేసేటటువంటి పూజ వ్యర్థం. రెండవది చెబుతూ ఉన్నారు, పాషాణే రోగ సంభవ. ఏదైనా ఒక బండరాయి తీసుకొని వచ్చి వేసి దాని మీద కూర్చుని పూజ చేశారనుకోండి, అది దోషం. రాయి మీద కూర్చుని పూజ చేస్తే అట రోగాలు వస్తాయట. భూమ్యాసనే గతిర్నాస్తి, భూమి మీద కటిక నేల మీద కూర్చుని పూజ చేస్తే కనుక మనం చేసేటటువంటి పూజకు గమ్యం ఉండదు, లక్ష్యం ఉండదు, అది కూడా వృథానే అని అర్థం. ఆ విధంగా నేల మీద కూర్చుని పూజ చేయకూడదు. నాలుగవది వస్త్రాసనే దరిద్రత అన్నారు. నేడు మనకు బజార్లో దొరికేవన్నీ కూడా దాదాపుగా గుడ్డతో తయారు చేసినటువంటి ఆసనాలు. అలాంటి ఆసనం వేసుకుని మనం పూజ చేస్తే కనుక మనకు దరిద్రం వస్తుంది. బట్టతో చేసినటువంటి ఆసనం మీద కూర్చుని మనం పూజ చేయకూడదు. బాగానే ఉందండి, మరి ఏ ఆసనం మీద కూర్చుని పూజ చేయాలండి అని అంటే కనుక కొంతమంది దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకోవచ్చు. దర్భాసనం సాధారణంగా అందరికీ అనుమతి ఉండదు. ఉపనయనం ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకే దర్భాసనం కూడా అవకాశం ఉంటుంది. కావున దర్భాసనం అందరికీ కాదు, ఉపనయన కర్మ ఉన్నవాళ్ళు మాత్రం దర్భాసనం వేసుకోండి. ఇక రెండవది కంబలే సిద్ధిరుత్తమ అన్నారు. మనం కంబళి అంటాం చూసారా, ఆ కంబళి ప్రత్యేకమైనటువంటి దారంతో తయారు చేస్తారు. ధావళి, కంబళి ఇవన్నీ కూడా ఒకటే. ఆ విధంగా కంబళి వంటి ఆసనాలు మనకు దొరుకుతాయి. ఆ ఆసనం మీద కూర్చుని అందరూ పూజ చేసుకోవచ్చు. ధావళి ఆసనం అంటారు. ఆ ధావళి ఆసనం మీద కూర్చుని కనుక మనం పూజ చేస్తే చేసే పూజ సిద్ధిస్తుంది. ఇంకా ఇతర కొన్ని ఆసనాలు చెప్పినప్పటికీ కూడా మనకు ఈ 2 ఆసనాలు మాత్రమే నేటి కాలంలో వాడదగినవిగా ఉన్నాయి. ధావళితో చేసినటువంటి ఆసనం కావచ్చు, అదేవిధంగా దర్భాసనం కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుని మాత్రమే పూజ చేయండి. ఇక 5వ అంశాన్ని చెబుతూ ఉన్నాను. పూజలో ఎప్పుడూ కూడా స్టీలు వస్తువులు వాడకండి. స్టీలు వస్తువులు అలాగే ఇనుప వస్తువులు ఈ రెండూ కూడా ఒకటే. ఈ రెండూ కూడా తమోగుణానికి చెందినటువంటివి. అంతేకాదు ఈ యొక్క ఇనుప వస్తువుల యందు శని అధిష్ఠితుడే ఉంటాడు. శనైశ్చరుడు యొక్క స్థానాల్లో ఇనుము కూడా ఒక స్థానం. కావున మీరు స్టీలు పాత్రలు వాడారు అనంటే కనుక తమోగుణ సంబంధమైనటువంటి పాత్రలు వాడినట్టు లెక్క. అంతేకాదు శనైశ్చరుడికి సంబంధించినటువంటి పాత్రలు వాడినట్టు లెక్క. కావున స్టీలు పాత్రలు ఎప్పుడూ కూడా పూజల్లో అలవాటు చేసుకోకండి. పంచలోహాలు ఉన్నాయి చూసారా, రాగి, ఇత్తడి, అలాగే వెండి, బంగారం, కంచు. ఈ 5 మనకు దేనికి శక్తి ఉంటే ఆ లోహంతోనే మనం పాత్రలు వాడడం చాలా మంచిది. ఇక 6వ అంశాన్ని చూసుకున్నట్లయితే పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండి పూజ చేయాలండి. ఇందాక నేను అన్నాను చూసారా, 4వ శుద్ధి కూడా చెబుతాను అని. అదే మనశ్శుద్ధి, చిత్తశుద్ధి. మనస్సు శుచిగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. మనం వేరే గొడవలు, వేరే బాధలు, వేరే గందరగోళాలు, వేరే ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా పూజా సమయానికి వచ్చేసరికి వాటన్నింటినీ కూడా మరిచిపోయి నిర్మలమైనటువంటి మనస్సుతో పూజ చేసుకోవాలి. సత్వ, రజస్తమో గుణాలు అని 3 గుణాలు ఉన్నాయి. మన మనస్సు గందరగోళంగా ఉందనుకోండి, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం, ఒకరి మీద అరుస్తూ పూజ చేయడం, ఈ విధంగా ఉంటే కనుక రజస్తమో గుణాల కిందకు వస్తుంది. అలా కాకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో మనం పరమ ప్రశాంతంగా, ఎవరినీ విసుక్కోకుండా, ఎవ్వరి మీద కూడా అరవకుండా, అక్కర్లేని విషయాలు మనస్సులోకి రానివ్వకుండా ఆ పూజ చేసేటటువంటి 10 నిమిషాలు కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో, చిత్తశుద్ధితో పూజ చేస్తే అది సత్వగుణంతో కూడినటువంటి పూజ అవుతుంది, సాత్విక పూజ అవుతుంది. సాత్విక పూజకు దేవతలు చాలా సంతోషిస్తారు. అంతేకాదు పూర్వం మహర్షులకు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట కూడా, మీకు హంగులు ఆర్భాటాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ, భక్తి ఈ 2 మీకు ఎక్కువగా ఉండి చిత్తశుద్ధితో మీరు పూజ చేస్తే దానికే ఎక్కువ ఫలితం ఉంటుంది అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా చెప్పడం జరిగింది. చాలామంది పూజ కూర్చుంటారు, ఇలా కూర్చుని సంకల్పం చేస్తారో లేదో ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద అరుస్తూ ఉంటారు, లేకపోతే సైగలు చేస్తూ ఉంటారు. మనస్సులో రజోగుణంతోనూ అలాగే తమోగుణంతోనూ కూడినటువంటి భావాలు కలిగి ఉంటాయి. అవేమీ లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో పూజ చేద్దాం, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇక 7వ అంశాన్ని చూసుకున్నట్లయితే దీపస్తంభం లేకుండా దీపారాధన చేయకూడదు.
దీపస్తంభం అంటే ఏమీ లేదు. సాధారణంగా చిన్న చిన్న ప్రమిదలు కాకుండా ఒక స్తంభం లాంటి దీపపు కుందులు కూడా అమ్ముతూ ఉంటారు. 1 అడుగు, అర అడుగు అలా దొరుకుతూ ఉంటాయి చూసారా? కొన్ని నెమలి బొమ్మలుంటాయి, మరొక బొమ్మలుంటాయి, మరొక బొమ్మలుంటాయి. వాటిని దీపస్తంభములు అంటారు. మీరు ఈ చిత్రాన్ని కూడా చూడవచ్చు. ఆ దీపస్తంభంలోనే దీపారాధన చేయాలి. ఎందుకు అనంటే మనం వెలిగించేటటువంటి దీపారాధన యొక్క సెగ భూమికి తగలకూడదు అని శాస్త్రం. కావున ఆ సెగ భూమికి తగలకుండా ఉండేట్లుగానే మనం దీపస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరి చిన్న చిన్న దీపపు కుందులతో దీపారాధన చేయడం మంచిది కాదు. దీపస్తంభం ఉండాలి. ఇక 8వ అంశం, చాలామంది సాక్షాత్ దీపం దర్శయామి అని షోడశోపచారాల్లో ధూపం తరువాత దీపాన్ని చూపించినప్పుడు, దీపం అవకాశం ఉన్నప్పుడు దీపం చూపిస్తూ ఉంటారు. కొంతమంది మరింత శ్రద్ధాభక్తులతో ఏకహారతి అంటారు, దాంతో దీపాన్ని వెలిగించుకుని భగవంతుడికి చూపిస్తారు. కానీ కొంతమంది తెలియక ఏం చేస్తారంటేనండి, ఒక అగరుబత్తిని తీసుకుని దానికే దీపంలాగా అంటిస్తారు. అంటించి అగరుబత్తి దీపంలాగా కాలుతూ ఉంటుంది, దాన్నే దీపంగా చూపించేస్తారు. ఇది మహాదోషం. మనకు పురాణాల్లో ఈ విధమైనటువంటి దీపం నిషేధించబడింది. అగరబత్తి కావచ్చు, లేకపోతే వేరే పుల్ల కావచ్చు, దాంతో దీపంలాగా వెలిగించి మనం దీపం దర్శయామి అని చూపించకూడదు. ఖచ్చితంగా దీపమే చూపించాలి. నెయ్యో నూనో ఒత్తుండాలి. ఈ రెండూ ఉన్నటువంటి దాన్నే దీపం అంటారు. ఆ దీపాన్నే భగవంతుడికి చూపించాలి. ఇక 9వ అంశం, పూజ సమయంలో మనం కాళ్ళు ముట్టుకోకూడదు. కాళ్ళు మాత్రమే కాదు, అపవిత్రమైనటువంటి ప్రదేశాలు మన శరీరంలో వేటిని కూడా మనం స్పృశించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ముట్టుకోవాల్సి వస్తే కనుక వెంటనే మనం చేతులు కడుక్కోవాలి. ఉపస్పృశ్య అంటారు. చేతులు కడుక్కుని మాత్రమే మనం మళ్ళీ పూజ కొనసాగించాలి. అంతేకాదు అంటు పదార్థాలు ముట్టుకుని కూడా మనం పూజ చేయకూడదు. మనం ప్రమాదవశాత్తు అంటు పదార్థాలు ముట్టుకున్నా కూడా చేతులు కడుక్కుని మనం పూజ కొనసాగించాలి. అపవిత్రమైనటువంటి భాగాలు మన శరీరంలో ముట్టుకున్నా చేతులు కడుక్కోవాలి, అంటు ముట్టుకున్నా కూడా చేతులు కడుక్కోవాలి. అదేమిటండి, మీరు శరీరంలో అపవిత్ర స్థానాల్ని ముట్టుకుంటేనే చేతులు కడుక్కోవాలి అంటున్నారు, వేరే అపవిత్ర వస్తువులు ముట్టుకుని పూజ చేయొచ్చా అంటే, అపవిత్రం ఏదైనా అపవిత్రమే. అపవిత్రమైనటువంటి వాటిని దేన్ని కూడా ముట్టుకుని పూజ చేయకూడదు. చేతులు కడుక్కుని పూజ చేయవచ్చు. ఇక నేడు చిట్ట చివరి అంశం, 10వ అంశాన్ని చెప్పబోతూ ఉన్నాను. ఆడవారు తప్పక నిత్య పూజ చేయడానికంటే కూడా ముందు తులసి పూజ చేయాలి. తులసిని పూజించకుండా ఇంట్లో మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థమే. దృష్టిలో పెట్టుకోండి. తులసి పూజ అనేది స్త్రీలకు విహిత కర్మ, తప్పక చేయవలసినటువంటిది. కావున ప్రతిరోజు కూడా మీ ఇంటి వద్ద ఉన్నటువంటి, ఇంటి బయట ఉన్నటువంటి తులసి చెట్టును పూజించండి. మహాలక్ష్మి స్వరూపిణి. తులసి చెట్టును పూజించిన తరువాత మాత్రమే నిత్య పూజలు చేయండి. విశేషమైనటువంటి పర్వదినాల్లో కూడా తులసిని పూజించిన తరువాత మాత్రమే మీరు ఆ యొక్క విశేష పూజలు చేసుకోవాలి. తప్పక ఈ 10 అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ 10 తప్పులు కూడా పూజల్లో జరగకుండా చూసుకోండి. తద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ అంశాలపై తప్పక మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 10 మందికి కూడా ఈ విషయాలను తెలియజేయండి. ఇంకా కూడా చాలా విషయాలు మనం భవిష్యత్తులో చెప్పుకుంటాం. మీకు కూడా పూజలకు సంబంధించి ఏమేమి సందేహాలు ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక నేను సమాధానం ఇస్తాను. స్వస్తి.